యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి తన విశాలమైన మనసును చాటుకున్నాడు. చెప్పిన పని చెప్పినట్లుగా చేశాడు. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న తన అభిమాని కోసం అన్నీ తానై ముందుకు కదిలాడు. దేవర రిలీజ్కు ముందు ఎన్టీఆర్ అభిమాని ఒకరు క్యాన్సర్ బారిన పడి బాధపడ్డారు. అప్పట్లో ఆ అభిమాని కోరిక మీదట ఎన్టీఆర్ వీడియో కాల్లో తన అభిమానికి నేనున్నానంటూ ధైర్యం చెప్పాడు. అతనికి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ఖచ్చితంగా సహాయం చేస్తానని అప్పట్లో మాటిచ్చాడు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నాడు. రీసెంట్గా అభిమాని కౌశిక్కు సంబంధించిన హాస్పిటల్ బిల్ మొత్తం ఎన్టీఆర్ టీం కట్టినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రీసెంట్గా కౌశిక్ తల్లి సరస్వతి మీడియా ఎదుట తన ఆవేదనను వ్యక్తపరిచింది. కొంత అమౌంట్ మాకేమి ఆ అబ్బాయికి ట్రీట్మెంట్కే నేను అడుగుతున్నాను సార్. నేనేమీ అడగలేదు. ఆ అబ్బాయి ట్రీట్మెంట్కి డిశ్చార్జ్ చేస్తే చాలు, అదొక్కటే కోరుకుంటున్నాను సార్. దేవర చిత్ర విడుదల ముందు జూనియర్ ఎన్టీఆర్ తనతోనూ తన కుమారుడితోనూ వీడియో కాల్లో మాట్లాడి వైద్యం కోసం డబ్బులిస్తానని చెప్పారు. కానీ దానికి సంబంధించిన పూర్తి బిల్లు ఇప్పుడు ఎన్టీఆర్ టీం కట్టడంతో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ సేవాతత్వంపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా ఇప్పటి వరకు కౌశిక్ ట్రీట్మెంట్ నిమిత్తం ప్రభుత్వం 11 లక్షలు ఇవ్వగా టీటీడీ వారు 40 లక్షలు, ఎన్టీఆర్ టీం మిగతా అమౌంట్ను కట్టినట్లుగా తెలుస్తోంది. చెన్నై అపోలో హాస్పిటల్లో క్యాన్సర్ చికిత్స పొందుతున్న ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ను ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నారు. తన టీంతో అభిమాని యోగక్షేమాలు తెలుసుకుని ఎన్టీఆర్ దగ్గరుండి డిశ్చార్జ్ చేయించినట్లుగా తెలుస్తోంది.